హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు అయితే డిఫరెంట్గా ఒక బ్లాగ్ చేశానండి. డే ఇన్ మై లైఫ్ కింద మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేశానని. సో మీకు గనక నచ్చితే ఇంకా ముందు ముందు కూడా వ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యాము. కొంచెం సింపుల్గా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్, అలా ట్రావెలింగ్ వ్లాగ్స్ అలాగా. అండ్ కొన్ని వీడియోస్లో ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తాము, ఎందుకంటే మనది ఫుడ్ ఛానల్. అండ్ వ్లాగ్స్ కూడా పెడదాం, చూడడానికి కూడా బాగుంటుంది, మీకు కూడా బోర్ కొట్టకుండా అని చెప్పి అయితే మేము ఇలా ప్లాన్ చేసాము. సో మీకు కూడా ఈ వ్లాగ్స్ నచ్చుతున్నాయా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకా చేయమంటారా లేదా అన్నది. సో ఈరోజు ఏంటంటే మా మదర్ వచ్చారు మా ఇంటికి. సో మేమైతే నేను, మా మదర్, మా హస్బెండ్, అలాగే మా అత్తగారు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వెళ్ళామండి. చూద్దాం, ప్లేస్ చాలా బాగుంది అన్నారని చెప్పి. సో మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం 8 కల్లా, కానీ కొంచెం లేట్ అయ్యి 8:40 అలా స్టార్ట్ అయ్యామండి. వచ్చేసరికి అయితే మాకు 9:30 అలా అయింది. కొంచెం అటు ఇటుగా 1 అవర్ దగ్గరగా పట్టేసిందండి. ఓఆర్ఆర్ నుంచి వచ్చాము, మా ప్లేస్ నుంచి అయితే 1 అవర్ పట్టింది టైము. సో అక్కడికైతే మార్నింగ్ వెళ్ళాము. ఎందుకంటే మార్నింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ అవుట్డోర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎండ ఎక్కువ అయితే నడవడం అది ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అయితే మార్నింగే స్టార్ట్ అవ్వాలని మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. కానీ అప్పటికే చాలా ఎండ వచ్చేసింది. అండ్ మేము స్టార్ట్ అయినప్పుడు మధ్యలో కొంచెం ప్లేస్లో వర్షం పడింది, మీరు వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. మేము అనుకున్నాం వర్షం పడుతుందేమో బాబోయ్ అనుకున్నాం, కానీ అది ఒక 5 మినిట్స్ ఒక్క చిన్న ప్లేస్లో మాత్రమే వర్షం పడింది, మిగతా ఎక్కడ వర్షం లేదు. సో చూసారు కదా, ఇంకా వెళ్ళిపోదాము ఇంకా ప్లేస్ అక్కడికైతే. అండ్ చూసారుగా వ్యూ అది భలే ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి రోడ్డుకి. అండ్ అక్కడ దగ్గరలోకి వెళ్ళిపోయేసరికి అయితే ట్రాఫిక్ అదేమీ లేదండి. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ ప్లేస్కి వెళ్ళారు అండ్ మీకు ఎలా అనిపించింది ప్లేస్ కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ వెళ్ళలేని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా, ప్లాన్ చేయొచ్చా, ఈ ప్లేస్కి వెళ్ళొచ్చా అన్నది కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంకా ప్లేస్కి అయితే వచ్చేసామండి. చూసారుగా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఉంది బయట. అండ్ మేమైతే వీడియో తీద్దాం లోపల దాకా కూడా, లోపల అంతా కూడా అనుకున్నామండి. కానీ ఏంటంటే వీడియో తీయడానికి అలౌమెంట్ లేదు, ఫోన్స్ అవన్నీ మనకి బయటే తీసేసుకుంటున్నారు. సో నాకు ఎంతవరకు చూపించగలను అంతవరకు అయితే చూపించాను. అండ్ మామూలుగా అయితే టికెట్ ఉంటుంది, పర్ పర్సన్ వచ్చేసి 250 అని చెప్పారు. కానీ ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే స్టాట్యూ ఉంది కదండి రామానుజ గారిది, ఆయన 1008 బర్త్డే అంట. సో ఆ రోజు మాకు టికెట్ లేదు, ఫ్రీ ఎంట్రీ అంటండి, మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. సో అది మాకు ఒక ప్లస్ అయిందండి. నో టికెట్, ఫ్రీ టికెట్తో అయితే వెళ్ళిపోయాం లోపలికి. చూసారుగా స్టాట్యూ, నాకైతే అంత మొత్తం ప్లేస్ అంతట్లో స్టాట్యూ అయితే చాలా నచ్చింది. దాన్ని చూస్తూ ఉన్నాను, అసలు ఎన్ని రోజులు పెట్టింది వీటిని కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ బయట ఆర్కిటెక్చర్ అదంతా కూడా చాలా నచ్చిందండి, చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళిపోయామండి, బయట ఫోన్స్ ఇచ్చేసి లోపలంతా తిరిగేసి వచ్చాక మీకైతే మళ్ళీ ఆర్కిటెక్చర్ అవన్నీ చూపిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఎండగా ఉంది కదండి, కానీ వాళ్ళు ఏం చేశారంటే మనం తిరిగే ప్లేస్లో మొత్తం కార్పెట్స్ వేసి దాన్ని తడిపారు, సో దట్ ఎండ కాళ్ళు కాలకన్నా ఉంటాయని. చాలా మంచి విషయం అది. అండ్ మాకు ఎక్కువ కాలినట్టు కూడా లేదు లెగ్స్ అవి. మేము బయటకు వచ్చేసరికి నాకు తెలిసి 11 అలా అయింది. సో ఎండ అయితే గట్టిగానే ఉంది, కానీ ఎక్కువ ఇబ్బందిగా అయితే ఏం ఫీల్ అవ్వలేదు. లోపల గుళ్ళు అన్నీ తిరిగేసి స్టాట్యూ దాకా వెళ్ళి మొత్తం అంతా విజిట్ చేసి అయితే వచ్చేసామండి. అండ్ ఫోన్స్ అలౌమెంట్ లేదు, లోపల కావాలి అనుకుంటే మనం ఫోటో దిగొచ్చు, వాళ్ళు దానికైతే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బయటకు వచ్చేసాక మాకు చూసారుగా లోపలికి వెళ్ళే ముందు ఇలాగా స్టాంపులు వేశారు హ్యాండ్స్కి, మొత్తం ఓం అని చెప్పి అందరికీ. అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి అంతా కూడా చాలా బాగుందండి, నమస్కారం పెట్టి అందరికీ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. సో మాకైతే నచ్చింది. 1 టైం విజిట్ అయితే పక్కా చేయొచ్చండి, వెళ్ళాలి అని ప్లాన్ చేయండి మీకు కనుక వీలయ్యి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అండ్ పక్కనే ఆశ్రమం ఉందండి, చిన్న జీఆర్ స్వామి గారి ఆశ్రమం, ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టక ముందుది. అక్కడికి కూడా టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసాము, అక్కడ కూడా నో ఫోన్స్ అలౌడ్. సో ఇంకా బయట వరకే చూపించాను, లోపలికి అలౌమెంట్ ఉంటే తప్పకుండా మీకు చూపించేదాన్ని, కానీ ఫోన్స్ అలౌమెంట్ లేదు. సో ఇంత తిరిగాక ఇంత ఎండలో మనకి ఏదో ఒకటి పడాలి కదా, సో బటర్ మిల్క్ అయితే తాగామండి, కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పి. లోపల మనకి ప్రసాదం కింద లడ్డు, పులిహోర అవి కూడా సెల్ చేస్తున్నారండి, అది కూడా కొనుక్కొని తిన్నాం. ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి వీడియో అయితే చూపించలేదు, మీకు వీడియో తీయలేదు. సో ఇక్కడ అంతా అయిపోయాక నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్లారు మా హస్బెండ్. ఈ ప్లేస్ చూసి చాలామంది గుర్తుపెట్టుంటారు, ఎందుకంటే
ఎందుకంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్‌లో కానీ, అలాగే మూవీస్‌లో కానీ చాలా వాటిల్లో చూస్తూ ఉంటాం మనం ఈ ప్లేస్. సో, చూద్దాం దగ్గరే కదా! అక్కడి నుంచయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో, వెళ్దాము అక్కడి దాకా వచ్చాం కదా! అని అయితే తీసుకెళ్లారు. కానీ మా బ్యాడ్ లక్ అండి. ఆ ప్లేస్ అయితే క్లోజ్ చేశారు. టెంపుల్ అయన్నీ అయితే ఓపెన్ ఉంది. కానీ మనం షూట్స్ దిగుతారు కదా అందరూ, ఫోటో షూట్స్ అవి. ఆ ప్లేస్ అయితే క్లోజ్ చేసి ఉంది. అక్కడ ఏదో కన్‌స్ట్రక్షన్ అది జరుగుతుంది. సో, చుట్టూరు మొత్తం గ్రిల్ అది కట్టేసి క్లోజ్ చేసేసారు వెళ్ళడానికి లేకుండా. సో, మాకు ఆ విషయం తెలియక వెళ్ళాము. సో, కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఓపెన్ లేదని చెప్పి. సో, ఇంకా అది చూసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా చాలాసేపు పడుతుంది కదా! అక్కడి నుంచి ఇంకొక 1 అవర్ అలాగా. అప్పటికే 12 అయిపోయింది టైము. సో, ఇంకొకసారి అక్కడ వీడియో తీసేసుకొని మీకు చూపిద్దామని చెప్పి ఇంకా మొత్తం చూసి అప్పటికే అక్కడ కొన్ని షూట్స్ ఏవో జరుగుతున్నాయి. అండ్ అక్కడ పక్కనే పెళ్లి చేసుకునే మండపం టైప్ కూడా ఉంది. అక్కడ కూడా ఏదో పెళ్లి జరుగుతున్నట్టుందండి. సో, అదంతా చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను సింపుల్‌గా, మీకు చూపించలేదు కదా! నాకు ఫుల్‌గా తీసుకోవడం కుదరలేదు. సమ్మర్ కాబట్టి సింపుల్ కాటన్ కుర్తీ పలాజో విత్ దుపట్టా అయితే వేసుకుని వెళ్ళిపోయాను. వచ్చే దారిలో అయితే మాకు హిమయత్ సాగర్ లేక్ అయితే కనిపించింది. చూసారా ఫుల్ వాటర్ ఉందండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి ఫుల్‌గా అన్నం తినేసి లంచ్ చేసేసి రెస్ట్ తీసుకున్నామండి. మొత్తం ఇంకా మధ్యాహ్నం ఒక న్యాప్ వేసేసాము. ఇంకా నైట్ అయితే హిట్ 3 మూవీకి అయితే వెళ్ళామండి. నాకైతే పర్లేదు అనిపించింది. ఫుల్ వైలెన్స్ ఉందండి. వైలెన్స్ ఇష్టమైన వాళ్ళకైతే నాకు తెలిసి చాలా నచ్చుద్ది. మీరు ఆల్రెడీ చూసేసారా మూవీ? మీకెలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇంకా అక్కడైతే ఒక పాప్‌కార్న్ అలాగే కూల్ డ్రింక్ తీసుకొని అవి తింటూ, తాగుతూ మూవీ అయితే ఎంజాయ్ చేసేసాము. ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.